నిన్న జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా నీట్ పరీక్షలు లీక్ కావడం అనేటువంటి దాన్ని నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి దాని మీద శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాను ఒక లాఠీ చార్జ్ తో విద్యార్థుల యొక్క రక్తపాతం సృష్టించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనికి పూర్తిగా బాధ్యత వహించాలనేటువంటి విషయాన్ని కూడా సవినయంగా తెలియజేసుకుంటాం. నీట్ సంబంధించింది 2014లో, 2015లో, 2021లో, 2024లో, 2026లో సుమారు 5 సార్లు లీక్ అవడం అంటే విద్యార్థులు ఎంతో కఠోరమైనటువంటి పరిశ్రమ చేసి చదువుకున్నటువంటి చదువులు గాలమైనటువంటి పరిస్థితి అనేటువంటి దాని మీద ఆక్రాంతితో బాధను వ్యక్తపరచాలనే దాని మీద శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాను ఆ రకంగా చేయడం అనేది ఎన్డీఏ తీసుకున్నటువంటి ఘోరమైన నిర్ణయం అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ యువజన సంఘాల సమితి సవినయంగా తెలియజేస్తున్నాం. ఈరోజు సంగారెడ్డికి బంధుకు పిలుపునిచ్చినటువంటి తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ వారు తీసుకున్నటువంటి ప్రతి చర్య కూడా మా సంపూర్ణ తెలంగాణ యువజన సంఘాల సమితి తరఫున సంపూర్ణ మద్దతు ఉన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. జై హింద్, జై భారత్.